హలో ఎవ్రీవన్, ఈరోజు మనం ప్రోటీన్స్ గురించి డిస్కస్ చేద్దాం. ప్రోటీన్స్ మనకి బాడీలో ప్రోటీన్స్ అంటే హార్మోన్స్ ప్రోటీన్సే, ఎంజైమ్స్ ప్రోటీన్సే, ఈవెన్ కొల్లాజన్, ఎలాస్టిన్, ఎవ్రీథింగ్ మన బాడీలో ఉన్న ప్రతి ఒక్క ఆర్గాన్ ఈజ్ లింక్అప్ విత్ ది ప్రోటీన్స్. సో టాపిక్ వెళ్ళే ముందు మనం కొన్ని క్వశ్చన్స్ అడుగుతాం కదా. సో ఇప్పుడు హెయిర్ ఇది మేడప్ ఆఫ్ ప్రోటీన్ అంటాం కదా, కానీ ఇది ఎందుకు మనకి డైజెస్ట్ కాదు. మామూలుగా హెయిర్ పొరపాటున మనం ఫుడ్ ద్వారా వెళ్తే ఆ హెయిర్ మనకి డైజెస్ట్ కాదు. ఎందుకని? మనకి లైట్ డిటెక్ట్ చేయడానికి రెటీనాలో సో ఏ ప్రోటీన్ రెస్పాన్సిబుల్ అయి ఉంటుంది. ఇప్పుడు బాడీ బిల్డ్ చేసేస్తారు కదా, చేసిన తర్వాత వాళ్ళు సేమ్ డైట్ మనం మెయింటైన్ చేస్తూ ఉండాలి. ఒకవేళ ఆ కేటగిరీ డైట్ మానేస్తే వెంటనే సన్నబడిపోతారు. దానికి కారణం ఏంటి? మ్యూకోప్రోటీన్ అంటే ఏంటి? ఇప్పుడు అల్బుమిన్, గ్లోబులిన్ సో డ్రగ్ ట్రాన్స్పోర్ట్లో చాలా చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తాయి. అవి ఎలాగా? సో ఇప్పుడు కొల్లాజిన్ మనకి ఏ అమైనో యాసిడ్తో ప్రిపేర్ అవుతుంది. ఇమ్యునోగ్లోబులిన్స్ అంటే ఏంటి? ఈ డొమైన్, లైగండ్, సబ్యూనిట్, రిసెప్టార్స్ మనం ఈ డ్రగ్ ఫార్మకాలజీలో ఎక్కువగా చూస్తూ ఉంటాం కదా. సో ఇవి అంటే ఏంటి చూద్దాం. అట్లానే సిల్క్, స్పైడర్ ఇవి ఎట్లా ప్రిపేర్ అవుతాయి? సో సిల్క్ కూడా ఈజ్ వన్ ఆఫ్ ది ప్రోటీన్. సో ఈ ప్రోటీన్కి నార్మల్ ప్రోటీన్కి డిఫరెన్స్ ఏంటి చూద్దాం. సో టు అడ్రస్ దిస్ మనం బయాలజికల్ ఇంపార్టెన్స్ ఆఫ్ ది ప్రోటీన్స్ చూస్తాం. ప్రోటీన్ ఫోల్డింగ్, అట్లానే లెవెల్స్ ఆఫ్ ది ఆర్గనైజేషన్, ప్రైమరీ, సెకండరీ, టెరిషరీ, క్వాటర్నరీ ఉన్నాయి కదా, వాటి గురించి డిస్కస్ చేస్తాం. నెక్స్ట్ క్లాసిఫికేషన్ చాలా చాలా ఇంపార్టెంట్ ప్రోటీన్స్లో. దాంట్లో వచ్చేసి ఫంక్షనల్ ప్రోటీన్ క్లాసిఫికేషన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సో డిపెండింగ్ ఆన్ ది ఫంక్షన్ ఆఫ్ ది ప్రోటీన్ వీఆర్ గోయింగ్ టు కేటగరైజ్ ద ప్రోటీన్స్. నెక్స్ట్ బేస్డ్ ఆన్ ది కెమికల్ నేచర్ అండ్ సాల్యుబిలిటీ ఇంకో క్లాసిఫికేషన్. నెక్స్ట్ ఈ న్యూట్రిషనల్ సోర్స్ బట్టి మనం ప్రోటీన్స్ని కూడా మనం కేటగరైజ్ చేయొచ్చు. అపార్ట్ ఫ్రమ్ దట్ వీఆర్ గోయింగ్ టు షెడ్ స్పెసిఫిక్ అంటే మనం డొమైన్స్ మీద కాన్సన్ట్రేట్ చేద్దాం అనుకుంటున్నాం. సో ఎందుకంటే మనకి ఫార్మకాలజీలో ఈ డొమైన్స్, రిసెప్టార్స్, లైగన్స్ అనేవి చాలా చాలా ఇంపార్టెంట్ కాబట్టి సో ఈ డొమైన్స్ ఎలా ఫామ్ అవుతాయి అనేది చూద్దాం. నెక్స్ట్ ప్రోటీన్ ఫ్యామిలీస్ గురించి చూద్దాం. సో ప్రోటీన్స్ ఆర్ ది ఎసెన్షియల్ బిల్డింగ్ బ్లాక్స్. ఇప్పుడు బాడీ ఒక హెల్దీగా ఉండాలంటే మనకి ఎక్సెస్ ఆఫ్ ది ఎనఫ్ ప్రోటీన్స్ ఉండాలి. సో ఇప్పుడు చూస్తే ఒక నార్మల్గా పర్ డే ఇంటేక్ ఆఫ్ ది ప్రోటీన్ షుడ్ బి 50 grams. is a fundamental constituents of the cells and cytoplasm. దెన్ నార్మల్గా ఈ ప్రోటీన్స్లో ఏముంటాయి? కార్బన్, హైడ్రోజన్, ఆక్సిజన్, నైట్రోజన్, సల్ఫర్ అండ్ ఫాస్ఫరస్ ఉంటాయి. సో అపార్ట్ ఫ్రమ్ దట్ సో వాటితో కలిపి ఐరన్, కాపర్, అయోడిన్, మ్యాంగనీస్, జింక్ అనేది ఎంజైమ్స్లో స్పెసిఫిక్గా ఉంటుంది అనమాట. కెటలైటిక్ యాక్టివిటీ ఉంటుంది కాబట్టి సో జింక్ అనేది మనకి ఎంజైమ్స్లో చాలా ఎక్కువగా కనబడుతూ ఉంటుంది. అపార్ట్ ఫ్రమ్ దట్ మామూలుగా అయితే కార్బోహైడ్రేట్స్ అనుకోండి మనకి గ్లైకోజన్ రూపంలో స్టోర్ అవుతాయి. ఓకే, అదే మనకి ఫ్యాట్ అనుకోండి ఎడిపోస్ టిష్యూలో స్టోర్ అవుతుంది. కానీ ఈ ప్రోటీన్స్కి ప్రాపర్ స్టోరేజ్ లేదు. అందుకని ఇప్పుడు బాడీ బిల్డింగ్ చేసిన అతను సో మామూలుగా ఇప్పుడు ప్రోటీన్ తీసుకోలేదనుకోండి, తన బాడీలో ఉన్న ప్రోటీన్ యూజ్ చేసేసుకొని ఆ మనిషి తొందరగా సన్నబడిపోతాడు అనమాట. ఇప్పుడు ఆ బాడీని మెయింటైన్ చేయాలంటే వాడు అంతే ఫుడ్ తీసుకుంటూ ఉండాలి. అంతే క్వాలిటీ ఆఫ్ ది ఫుడ్ అంటే ఎక్కువ ప్రోటీన్ రిచ్ ఫుడ్ని తీసుకుంటూ ఉంటే తన బాడీ మెయింటైన్ అవుతుంది. లేదనుకుంటే ఆ బాడీ అంటే తొందరగా మనకి ఏదైతే కండలుగా ఉన్నాయో అవన్నీ మళ్ళీ నార్మల్గా అయిపోతాయి అన్నమాట. ఫంక్షన్స్ వచ్చేసి మన బాడీలో ఉన్న ప్రతి ఒక్క ఫంక్షన్ మనం ప్రోటీన్తో రిలేట్ చేయొచ్చు. డిఫెన్స్ సిస్టమ్ అనుకుంటే యాంటీబాడీస్, సెల్యులర్ మెసెంజర్స్, ఇప్పుడు ఎంజైమ్స్ కానీ, హార్మోన్స్ కానీ, మజిల్స్ మనం మూవ్ అవ్వాలంటే మనకి మజిల్స్ కావాలి. హెయిర్, నెయిల్, బ్లడ్, బ్రెయిన్, నర్వ్, ఎంజైమ్స్, వాట్ ఎవర్ ఎవ్రీథింగ్ ఈజ్ మేడప్ ఆఫ్ ది ప్రోటీన్స్. సో ప్రోటీన్స్ ఎట్లా ఫామ్ అవుతాయి? నార్మల్గా అమైనో యాసిడ్స్ పెప్టైడ్ బాండ్ ఫామ్ అవటం వల్ల సో ఒక వాటర్ మాలిక్యూల్ ఎలిమినేట్ అయిపోయి
ఎలిమినేట్ అయిపోయి మనకి ఇది పెప్టైడ్ బాండ్ ఫామ్ అవుతుంది అనమాట. సో సి టెర్మినల్ ఎన్ టెర్మినల్ దగ్గర మనకి ఈ పెప్టైడ్ బాండ్ అనేది ఫామ్ అవుతూ ఉంటుంది. సో ఈ మల్టిపుల్గా ఫామ్ అవటం వల్ల ఒక పెద్ద చైన్ ఆఫ్ దిస్ పాలీపెప్టైడ్స్ అవుద్ది. సో ఇప్పుడు మనకి 9-10 అమైనో యాసిడ్ అనుకోండి, దాన్ని ఒలిగో ప్రోటీన్ అంటాం. సో మనకి కొన్ని వేల వరకు అట్లా కాంబినేషన్స్ ఉంటాయి. ఈ మామూలుగా ఈ కాంబినేషన్స్ అంటే సీక్వెన్స్ ఆఫ్ ది అమైనో యాసిడ్ బట్టి దాని ప్రోటీన్ నేచర్ మారిపోతూ ఉంటుంది. దాని ప్రోటీన్ షేప్ ఈజ్ డిపెండింగ్ ఆన్ ద సీక్వెన్స్ ఆఫ్ ది అమైనో యాసిడ్స్. ప్రోటీన్ ఫోల్డింగ్. సో నార్మల్గా ఈ పెప్టైడ్ బాండ్ ఫామ్ అయిన తర్వాత ఒక సింగిల్ చైన్లో ఉన్న ఈ పాలీపెప్టైడ్స్ సో అంటే దాని కన్ఫర్మేషన్ జరిగి ఓకే అవి రెండు రకాలుగా అరేంజ్ అవ్వగలదు. వన్ ఈజ్ ఆల్ఫా హెలిక్స్ అంటాం, సెకండ్ వన్ ఈజ్ బీటా షీట్స్ అంటాం. ఆల్ఫా హెలిక్స్ అంటే ఇది స్పైరల్ ఫామ్లో ఫైబ్రస్ ప్రోటీన్ ఎగ్జాంపుల్ మామూలుగా స్పైరల్ ఫామ్లో ఫామ్ అవుతుంది. అదే బీటా షీట్ అనుకోండి ఒక రిబ్బన్ లాగా మనకి ఫామ్ అవుతుంది. సో ఆల్ఫా హెలిక్స్ ఇది హైడ్రోజన్ బాండ్స్ ఉంటాయి. సో మనకి ఒక హెలికల్ స్ట్రక్చర్లో ఉంటుంది. సో ఈ హెలికల్ స్ట్రక్చర్స్ లెఫ్ట్ ఉండొచ్చు, రైట్ ఉండొచ్చు, అండ్ దెర్ విల్ బి అ కాంబినేషన్ ఆఫ్ దీస్ స్పైరల్ కలిసేసి ఉండటం వల్ల దానికి స్ట్రెంత్ కూడా పెరగడానికి ఛాన్స్ ఉంటుంది. సో ఎగ్జాంపుల్ నెయిల్, స్కిన్, నెయిల్ కానీ ఈ నెయిల్ మనకి ఎంత గట్టిగా ఉండడానికి కారణం ఏంటి? బికాస్ ఆఫ్ ది ఇక్కడ ప్రోటీన్స్ అనేవి మనకి ఆల్ఫా హెలిక్స్లో ఒకదానికొకటి మిక్స్ అయి ఉంటాయి అనమాట. సో ఈ విధంగా టైట్గా రొటేట్ అయి ఉండటం వల్ల మనకి ఈ హార్డ్నెస్ వస్తుంది ప్రోటీన్కి. కొల్లాజిన్, ఎలాస్టిన్ ఇవి కూడా ఆల్ఫా హెలిక్స్లో అరేంజ్ అయి ఉన్నాయి చూడండి. సో అందుకే మనకి స్ట్రెంత్ వస్తాయి. ఈ కొల్లాజిన్ వచ్చేసి ఇది ఈ లూజ్గా అరేంజ్ అయి ఉంటాయి. ఎప్పుడైతే మనం స్ట్రెచ్ చేసామో ఇది ఈ విధంగా మారిపోతాయి అన్నమాట. ఈ ఎగ్జాంపుల్ ఫర్ ది ఆల్ఫా హెలిక్స్ ఎగ్జాంపుల్ వూల్, ఫెదర్, క్లా, ఈ చేప పొలుసులు, కొమ్ములు, ఈ గిట్టలు, ఈ ఫెదర్, ఈ రెక్కలు, ఇవన్నీ మనకి ఆల్ఫా హెలిక్స్ ప్రోటీన్కి ఎగ్జాంపుల్. Next, beta sheets. The core of many proteins in beta sheets form a rigid structure by hydrogen bonds. ఇక్కడ మనకు ఒక రిబ్బన్ లాగా అరేంజ్మెంట్ ఉంటుంది. బీటా ప్లేటెడ్ షీట్స్ అంటాం వీటిని. సో ఇవి మనకి రెండు ఉంటాయి, యాంటీ ప్యారలల్ అండ్ ప్యారలల్. సో యాంటీ ప్యారలల్ అంటే రన్ ఇన్ అన్ ఆపోజిట్ డైరెక్షన్ ఆఫ్ ది నైబర్, అయితే దాన్ని యాంటీ ప్యారలల్ అంటాం. లేకపోతే సేమ్ డైరెక్షన్లో ఉంటే మనకి దాన్ని ప్యారలల్ అంటాం. ఎగ్జాంపుల్స్ ఆర్ ద సిల్క్ వామ్. మామూలుగా ఈ పట్టు అనేది మనకి ఎట్లా తయారవుతుంది? సో ఈ సిల్క్ వామ్ వల్ల జరుగుతుంది. మల్బేరియన్ లీఫ్ తిని సో ఈ పట్టు పురుగు అనేది ఒక పర్టికులర్ ప్రోటీన్ని ఎక్స్క్రీట్ చేసిద్ది. ఈ ప్రోటీన్ ఈజ్ నథింగ్ బట్ ది బీటా షీట్స్ అనమాట. బీటా షీట్ ఫామ్లో అరేంజ్ అయి ఉంటాయి కాబట్టి దీనికి ఈ స్ట్రెంత్ వస్తుంది. సో అదేవిధంగా స్పైడర్ వెబ్. సో సాలిడ్ గూడ్ అంటాం కదా. సాలిడ్ గూడ్ ఇట్ ఈస్ మేడప్ ఆఫ్ ద బీటా షీట్స్ ఆఫ్ ది ప్రోటీన్. ప్రోటీన్ ఫోల్డింగ్ అంటే ఏంటి? పెప్టైడ్ బాండ్స్ ఫామ్ అయిపోయిన తర్వాత సో మనకి ఈ R గ్రూప్ వల్ల అవి కన్ఫర్మేషన్ అవుతాయి. కన్ఫర్మేషన్ అయిన తర్వాత దానికి కొన్ని వీక్ స్ట్రెంత్ ఉంటాయి, లైక్ అయానిక్ బాండ్ కానీ, వాండర్ బాల్స్ కానీ, హైడ్రోజన్ బాండింగ్ కానీ. ఈ బాండ్ వల్ల ఆ పర్టికులర్ ప్రోటీన్కి ఆ స్ట్రక్చర్ చేంజ్ అవుతుంది. ఈ చేంజ్ అవటం వల్ల మనకి వేరియస్ ఫంక్షనల్ గ్రూప్స్ లేకపోతే రిసెప్టార్స్ కానీ, లైగెండ్స్ కానీ ఫామ్ అవడానికి ఛాన్స్ ఉందన్నమాట. సో ఈ అయానిక్ బాండ్స్ కానీ, వాండర్ బాల్ కానీ, హైడ్రోజన్ కానీ డిపెండింగ్ ఆన్ ది అమైనో యాసిడ్ సీక్వెన్స్ ఇవి వర్క్ చేస్తాయి. అదే గ్లోబులర్ ప్రోటీన్లు వచ్చేసి ఇక్కడ గ్రీన్లో ఉన్నవి నాన్ పోలార్ సైడ్ చైన్స్, అదే ఈ బ్లూలో ఉన్నాయి పోలార్. సో ఎప్పుడైతే ఇది
అన్ఫోల్డెడ్ పాలీపెప్టైడ్గా ఉన్నప్పుడు ఇట్లా ఉంటుంది. ఎప్పుడైతే ఇది ప్రాపర్ కన్ఫర్మేషన్ తీసుకుందో, సో బయటన్నీ మనకి హైడ్రోఫిలిక్ నేచర్ ఉన్న హైడ్రోజన్ బాండింగ్ సైట్స్ వస్తాయి, లోపలేమో హైడ్రోఫోబిక్. ఇప్పుడు డ్రగ్ అది హైడ్రోఫిలిక్ హైడ్రోఫోబిక్. సో ఇప్పుడు హైడ్రోఫిలిక్ అనుకోండి, ఇక్కడ డ్రగ్ బైండ్ అయ్యి దాని పర్టికులర్ టార్గెట్ సైట్కి వెళ్తాయి. హైడ్రోఫోబిక్ అనుకోండి, సో ఈ రీజన్లో డ్రగ్ బైండ్ అయ్యి సో ఇది ట్రాన్స్పోర్ట్ అవ్వడానికి యూజ్ అవుతుంది అనమాట. అందుకని మామూలుగా డ్రగ్ ట్రాన్స్పోర్ట్లో మనకి గ్లోబులర్ ప్రోటీన్స్ ప్లేస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ రోల్. ఎగ్జాంపుల్ అల్బుమిన్, గ్లోబులిన్ ఎక్సెట్రా. నెక్స్ట్ లెవెల్స్ ఆఫ్ ది ప్రోటీన్ ఆర్గనైజేషన్. సో నార్మల్గా మనకి ప్రైమరీ, సెకండరీ, టెరిషరీ అండ్ క్వాటర్నరీ స్ట్రక్చర్స్ ఉంటాయి. సో హియర్ the sequence of the amino acid in polypeptide chain is called as primary. The formation of the alpha helix and beta plated sheets due to the hydrogen bonds, ఈ రెండు ఫామ్ అయితే దాన్ని సెకండరీ స్ట్రక్చర్ అంటాం. టెరిషరీ స్ట్రక్చర్ అంటే ఫోల్డింగ్ ఆఫ్ ది, ఇప్పుడు మామూలుగా ఒక షీట్స్ అయిపోతుంది, మరి వాండర్ వాల్ హైడ్రోజన్ అయానిక్ బాండ్స్ వల్ల ఫోల్డ్ అవుతుంది కదా, దాన్ని మనం టెరిషరీ స్ట్రక్చర్ అంటాం. సో ఈ ఫోల్డ్ అయిన స్ట్రక్చర్స్ ఒకదానికన్నా ఎక్కువగా ఉన్నప్పుడు దాన్ని క్వాటర్నరీ స్ట్రక్చర్ అంటాం. ఇప్పుడు మనం చూద్దాం. సో ఇక్కడ మనకి ప్రైమరీ స్ట్రక్చర్ మనకి సింగిల్ చైన్ లాగా ఉంటుంది. అదే ఆల్ఫా హెలిక్స్ మనకి ఆల్ఫా స్పెరికల్ స్ట్రక్చర్లో ఉంది. సో ఇది ఫోల్డ్ అయిన ప్రోటీన్, ది టెరిషరీ ప్రోటీన్ అన్నాం. అండ్ క్వాటర్నరీ ప్రోటీన్ మోర్ దెన్ ఇవి చేస్తే దాన్ని మనం క్వాటర్నరీ స్ట్రక్చర్ అంటాం. హిమోగ్లోబిన్ ఈజ్ ఏ ఎగ్జాంపుల్ ఫర్ ది క్వాటర్నరీ స్ట్రక్చర్. సో ఇందులో మనకి రెండు ఆల్ఫా పాలీపెప్టైడ్స్, రెండు బీటా పాలీపెప్టైడ్ చైన్స్ ఉంటాయి. ఈచ్ పాలీపెప్టైడ్ చైన్ ఈజ్ సరౌండెడ్ విత్ ది ప్రోస్థెటిక్ గ్రూప్ హీమ్. Hydrophobic interaction between the side group pointing inward they maintain the structure. Then hydrophilic side chain. Hydrophilic chain ఇది హైడ్రోఫిలిక్ చైన్ బయట ఉంటుంది, హైడ్రోఫోబిక్ మనకి లోపల ఉంటుంది. సో ఇక్కడ 2 ఆల్ఫా చైన్ 2 బీటా చైన్స్ ఉంటాయి అన్నమాట. సో ఇన్ బిట్వీన్ దిస్ బీటా చైన్, సో protophyretin is going to be present which consisting of this heme. Heme అనేది మనకి ఇక్కడ ఉంటుంది అనమాట. నెక్స్ట్ క్లాసిఫికేషన్ చూద్దాం. క్లాసిఫికేషన్ బేసిక్గా మనం 3 రకాలుగా చేయొచ్చు. ఆ ప్రోటీన్ చేసే పనిని బట్టి ఫంక్షనల్ క్లాసిఫికేషన్ అంటాం. అట్లానే దాని కెమికల్ నేచర్ అండ్ సాల్యుబిలిటీ బట్టి, న్యూట్రిషనల్ స్టేటస్, న్యూట్రిషనల్ సోర్స్ని బట్టి కూడా మనం కేటగరైజ్ చేయొచ్చు. ఫస్ట్ మనం ఫంక్షనల్ క్లాసిఫికేషన్. మామూలుగా ప్రోటీన్ ఫంక్షన్ ఏముంటుంది, స్ట్రక్చరల్ ప్రోటీన్ అన్న ఉండొచ్చు, స్టోరేజ్ అన్న ఉండొచ్చు, కెటలైటిక్ అన్న ఉండొచ్చు అంటే ఎంజైమ్, కంట్రాక్టైల్ అన్న ఉండొచ్చు, యాక్టైల్ మయోసిన్, రెగ్యులేటరీ అన్న ఉండొచ్చు, ఇన్సులిన్, రిసెప్టార్ అండ్ జెనెటిక్ ఎగ్జాంపుల్ హిస్టోన్స్, డిఫెన్స్, ఇమ్యునోగ్లోబులిన్, ట్రాన్స్పోర్ట్. సో కమింగ్ టు స్ట్రక్చరల్ ప్రోటీన్స్, కొల్లాజన్, ఎలాస్టిన్ అండ్ కెరాటిన్. ట్రాన్స్పోర్ట్ ప్రోటీన్స్, హిమోగ్లోబిన్, మయోగ్లోబిన్ అండ్ లిపోప్రోటీన్స్. Protective proteins, example immunoglobulins, snake venom, bacterial toxins, etc. Contractile proteins, actin, myosin. Storage proteins, ferritin. Then receptor stimuli, rhodopsin. Rhodopsin is the protein which recognize the light in the. Next germicidal protein is polymyxin B. So antibodies are specialized protein involved in the defensing of the body. So antibodies అనేవి మనకి రక్షణాత్మక, బాడీకి ఒక ప్రొటెక్షన్ ఇస్తుంది అనమాట. కెటలైటిక్ ఎంజైమ్స్, కెటలైటిక్ ప్రోటీన్స్ వచ్చేసి ఎగ్జాంపుల్ ఎంజైమ్స్. దెన్ హార్మోన్స్ వచ్చేసి రెగ్యులేటరీ ప్రోటీన్స్. హార్మోన్స్లో మనకి ఓన్లీ పెప్టైడ్ హార్మోన్స్ గురించి ఇక్కడ మనం డిస్కస్ చేయాలి. ఎగ్జాంపుల్ ఇన్సులిన్. అంటే స్టిరాయిడల్ హార్మోన్స్ అవి వేరే కేటగిరీ, అది లిపిడ్లోకి వస్తాయి కాబట్టి మనం ఇక్కడ పెప్టైడ్ హార్మోన్స్ని చూడాలి. ఎగ్జాంపుల్ ఇన్సులిన్. నెక్స్ట్ బేస్డ్ ఆన్ ది కెమికల్ నేచర్, ద సింపుల్ అండ్ స్క్లీరోప్రోటీన్. సో సింపుల్ వచ్చేసి గ్లోబులర్, ఎగ్జాంపుల్ ఆల్బుమిన్, గ్లోబులిన్ ఎక్సెట్రా. దెన్ స్క్లీరోప్రోటీన్స్ కొల్లాజిన్, ఎలాస్టిన్, కెరాటిన్ ఎక్సెట్రా. నెక్స్ట్ అంటే దీంట్లో ఓన్లీ ఆ సీక్వెన్స్ ఆఫ్ ది అమైనో యాసిడ్ అరేంజ్ అయి ఉంటుంది. కాంజుగేటెడ్ అంటే దీంట్లో ఓన్లీ అమైనో యాసిడే కాకుండా నాన్ అమైనో యాసిడ్ కూడా మిక్స్ అయి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ గ్లైకోప్రోటీన్, గ్లూకోజ్, అమైనో యాసిడ్. సో నార్మల్గా ఇప్పుడు బ్లడ్ గ్రూపింగ్ ఏ పాజిటివ్, బి పాజిటివ్,
అంటాం కదా. సో దట్ ఈస్ ఆ యాంటీజెన్ దేంతో ప్రిపేర్ అయి ఉంటుంది, గ్లైకోప్రోటీన్తో ప్రిపేర్ అయి ఉంటుంది. అంటే గ్లూకోజ్ కానీ కార్బోహైడ్రేట్ ప్లస్ అమైనో యాసిడ్ కలిసి ఉంటే దాన్ని మనం గ్లైకోప్రోటీన్ అంటాం. అదే గ్లైకోప్రోటీన్ 4% కన్నా ఎక్కువగా ఉందనుకోండి గ్లూకోజ్ కాంటెంట్, దాన్ని మ్యూకోప్రోటీన్ అంటాం. అదే లిపిడ్ అమైనో యాసిడ్ కలిసింది అనుకోండి మనం లిపోప్రోటీన్ అంటాం. సో నార్మల్గా ఈ ట్రాన్స్పోర్ట్ ఎల్డిఎల్ హెచ్డిఎల్ అంటాం కదా, హై డెన్సిటీ లిపోప్రోటీన్ అంటే లిపిడ్ ప్రోటీన్ కలిసి ఉంటాయి అనమాట ఈ రెంట్లో. నార్మల్లీ ట్రాన్స్పోర్టేషన్కి మనం యూజ్ చేస్తాం. నెక్స్ట్ క్రోమోప్రోటీన్, సమ్ కలర్డ్ సబ్స్టెన్స్ విత్ అమైనో యాసిడ్ మిక్స్ అయితే దాన్ని క్రోమోప్రోటీన్ అంటాం. మెటల్ అమైనో యాసిడ్తో మిక్స్ అయి ఉంటే దాన్ని మెటల్లో ప్రోటీన్ అంటాం. ఫాస్ఫరస్ అమైనో యాసిడ్తో ఉంటే ఫాస్ఫోప్రోటీన్స్ అంటాం. అట్లనే డిఎన్ఏ అమైనోతో ఉంటే దాన్ని న్యూక్లియోప్రోటీన్ అంటాం. అపార్ట్ ఫ్రమ్ దట్ డిరైవ్డ్ ప్రోటీన్స్ ఉన్నాయి, ప్రైమరీ అండ్ సెకండరీ డిరైవ్డ్ ప్రోటీన్స్ ఉంటాయి. సో కార్ల్ లాండ్స్టీన్ సార్, హీఈస్ ద వన్ హూ ఐడెంటిఫైడ్ ద బ్లడ్ గ్రూపింగ్ ఇన్ 1901. 1930లో ఈయనకి నోబెల్ ప్రైజ్ అవార్డు చేయడం జరిగింది బికాస్ ఆఫ్ దిస్ ఇన్వెన్షన్. నెక్స్ట్ బేస్డ్ ఆన్ ది న్యూట్రిషన్, అంటే కంప్లీట్ ఆల్ ఎసెన్షియల్ అమైనో యాసిడ్స్ ఉంటాయి, దాన్ని కంప్లీట్ ఫుడ్ అంటాం. సో ఎగ్జాంపుల్ ఎగ్, ఈ గుడ్లో వచ్చేసి మనకి కావాల్సిన సమస్తమైన ఎసెన్షియల్ అమైనో యాసిడ్స్ మనకి ఇన్వాల్వ్ అయి ఉంటాయి. అందుకని సో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మనకి ఎగ్ని ప్రమోట్ చేస్తుంది, ఎందుకంటే ఆల్ ఎసెన్షియల్ అమైనో యాసిడ్స్ ఆర్ గోయింగ్ టు బి ప్రెజెంట్ ఇన్ ది ఎగ్. నెక్స్ట్ ఇన్కంప్లీట్లో అంటే ఒక అమైనో యాసిడ్ మిస్ అయి ఉంటుంది. పప్పు ధాన్యాలు పల్సెస్లో వచ్చేసి మనకి మిథియోనిన్ అనే అమైనో యాసిడ్ ఉండదు. అదేవిధంగా చిరుధాన్యాలు అంటాం, చిరుధాన్యాల్లో మనకి లైసిన్ అనే అమైనో యాసిడ్ ఉండదు, అందుకని వీటిని ఇన్కంప్లీట్ అంటాం. ఓకే, అదేవిధంగా పూర్ అంటే ల్యాక్ ఆఫ్ మోర్ దెన్ వన్ ఎసెన్షియల్ అమైనో యాసిడ్. అంటే సో ఎగ్జాంపుల్ జీన్ డిఫిషియన్సీ ఆఫ్ అమైనో యాసిడ్స్ ట్రిప్టోఫాన్ అండ్ లైసిన్. సో ఇప్పుడు మొక్కజొన్న తీసుకుంటే దాంట్లో మనకి ట్రిప్టోఫాన్ లైసిన్ అనే రెండూ ఉండవు, అందుకని మనకి ప్రోటీన్ పరంగా ఇది మనకి చాలా పూర్ ఫుడ్. సో ఇక్కడ దిస్ ఈజ్ కంప్లీట్ వన్, అండ్ పల్సెస్ అండ్ సెరల్స్ అనేవి ఇది ఇన్కంప్లీట్ వన్. కమింగ్ టు దిస్ maize, it is corn, it is poor source of the protein. కానీ మార్కెట్లో మనకి అన్ని కార్న్ ఫ్లేక్స్ చాలా హెల్దీ అని మనకి ప్రమోట్ చేస్తూ ఉంటారు, కానీ యాక్చువల్గా దీంట్లో మనకి ట్రిప్టోఫాన్ లైసిన్ అనే 2 ఎసెన్షియల్ అమైనో యాసిడ్స్ మనకి ఉండదు. అందుకని సో ఇదంతా కమర్షియల్ థింగ్, కానీ యాక్చువల్గా దిస్ నాట్ దట్ హెల్దీ. ఎస్, బట్ ఇట్ హ్యాస్ మోర్ ఫైబర్ పరంగా దిస్ ఈజ్ గుడ్, బట్ యాజ్ పర్ అమైనో యాసిడ్స్ it is not. Next, domains are the basic structural unit of the protein structure, distinct from those that make up of the conformation. So మన ప్రోటీన్లో ఒక పార్ట్ ఇది స్ట్రక్చరల్లీ ఇండిపెండెంట్గా ఉంటుంది. అంటే ఈ డొమైన్ డిఫరెంట్ ఫంక్షన్ చేయడానికి యూజ్ అవుతూ ఉంటుంది. ఒక ప్రోటీన్లో ఒకటి కన్నా ఎక్కువ డొమైన్స్ ఉండడానికి ఛాన్సెస్ ఉన్నాయి. సో ఇది ఆల్ఫా హెలికల్ స్ట్రక్చర్, ఇది బీటా షీట్. సో హియర్ ఈ రెండు కంబైన్డ్ అయ్యి డొమైన్ ఫామ్ అయినాయి. ఈ డొమైన్ ఇంకో ప్రోటీన్ మాలిక్యూల్స్తో మిక్స్ అయ్యి 2 డిఫరెంట్ డొమైన్స్ని ఫామ్ చేయగలదు అనమాట. సో ద ప్రోటీన్ ఫ్యామిలీస్, it is similar in amino acid sequence. Amino acid సీక్వెన్స్లో అట్లనే 3D స్ట్రక్చర్లో ఇవి సిమిలర్గా ఉంటాయి. ఈవెన్ ఫంక్షనాలిటీలో కూడా సిమిలర్గా ఉంటాయి, కానీ దేనిపైన అయితే వర్క్ చేస్తుందో అది డిఫరెంట్గా ఉంటుంది. ఎగ్జాంపుల్ ఎలాస్టేజ్ అండ్ కైమోట్రిప్సిన్. సో మనకి చూస్తే ఈ రెండు ప్రోటీన్స్ సిమిలర్గా కనబడుతున్నాయి, కానీ దాని ఫంక్షనాలిటీ మనకి డిఫరెంట్గా ఉంటుంది. దట్ ఈస్ కాల్డ్ యాజ్ స్పెసిఫిసిటీ. So non-covalent bonds can interact between the individual polypeptides. So ఇక్కడ non-covalent bonds మనం అయానిక్ కానీ హైడ్రోజన్ కానీ వన్ వాల్ ఫోర్సెస్ వల్ల మనకి అవ్వచ్చు. సో దానివల్ల మనకి బైండింగ్ సైట్ ఫామ్ అవుతుంది, వేర్ ద ప్రోటీన్ ఇంటరాక్ట్ విత్ అనదర్ ప్రోటీన్. సో ఒక ప్రోటీన్ ఇంటరాక్ట్ అవ్వాలంటే మనకి దాన్ని బైండింగ్ సైట్ అంటాం. అదే సబ్ యూనిట్ అంటే ఈచ్ పాలీపెప్టైడ్ చైన్ ఆఫ్ ఏ లార్జ్ ప్రోటీన్. సో దిస్ ఈస్ కాల్డ్ యాజ్ వన్ సబ్ యూనిట్. దెన్ డైమర్ అంటే
to the protein made up of 2 subunits. ఈ రెండు subunits కలిసి ఉండటం వల్ల మనకి ఫామ్ అయ్యేది ఏంటంటే డైమర్. ఓకే, సబ్యూనిట్ డైమర్. సో ఆల్ టుగెదర్ ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ ఎ protein. So protein network, the conformation of the protein gives the unique function. సో ఈ ప్రోటీన్ ఏ విధంగా మారుతుందో సో దాన్ని బట్టి దీన్ని బైండింగ్ సైట్ అన్నాం, దీన్ని లైగండ్ అన్నాం. ఓకే, సో హియర్ ది లైగండ్, ద మాలిక్యూల్ that a protein can bind. Binding site, the part of the protein that interact with the ligand. So this terminology is very very important in pharmacology, where you are going to see the drugs agonistic or antagonistic activities. Antibodies families, these are the foreign molecules of the bacteria, virus, pollen grains వల్ల మనకి యాంటీబాడీస్ ప్రొడ్యూస్ అవుతాయి. సో నార్మల్గా ఇవి ఏంటంటే వై షేప్లో ఉంటాయి, దీనికి పైన హైపర్ వేరియబుల్ రీజన్ ఉంటుంది. సో డిపెండింగ్ ఆన్ దట్ ఈజ్ గోయింగ్ టు బి బైండ్ ఆన్ ది యాంటీజన్ని పైన బైండ్ అయ్యి న్యూట్రలైజ్ చేసేస్తాయి అన్నమాట. సో దిస్ ఈస్ ది స్ట్రక్చర్ ఆఫ్ యాంటీబాడీ. సో నార్మల్గా యాంటీజన్ అనేది ఈ రీజన్లో బైండ్ అయ్యి ఉంటాయి. సో ఈ బైండ్ అయ్యి ఆ పర్టికులర్ యాంటీజన్ని న్యూట్రలైజ్ చేయడానికి మనకి యాంటీబాడీస్ అనేవి యూజ్ అవుతాయి. సో నెక్స్ట్ విల్ సీ లైక్ మనకి ఎంతవరకు టాపిక్ అర్థమైంది ఒకసారి చూద్దాం. క్వశ్చన్స్, వై హెయిర్ కెనాట్ బి డైజెస్టెడ్ ఇఫ్ ఇంజెస్టెడ్. ఓకే, ఈ హెయిర్ అనేది మనకి ఆల్ఫా హెలికల్ స్ట్రక్చర్స్ 3 డిఫరెంట్గా మనకి మిక్స్ అయ్యి చాలా టైట్గా ఉండటం వల్ల ఈ హెయిర్ ఫిజికల్గా చాలా స్ట్రాంగ్గా ఉంటాయి. అందువలన ఇది మామూలుగా ఈ ప్రోటియోలైటిక్ ఎంజైమ్స్తో డైజెస్ట్ కావు. నెక్స్ట్, what is the protein responsible for the light detection? Rhodopsin. నార్మల్గా రెటీనాలో మనకి ఈ రొడాల్ఫిన్ అనే ప్రోటీన్ ఉంటుంది. సో దానివల్ల మనకి వై బాడీ బిల్డర్స్ షుడ్ మెయింటైన్ ది డైట్, బికాస్ మనకి ప్రోటీన్కి ప్రాపర్ స్టోరేజ్ ఉండదు. సో ఎప్పుడైతే మన ప్రోటీన్ని తీసుకోవడం మానేసామో మన బాడీలో ఉన్న ప్రోటీన్ యూటిలైజ్ చేసుకొని బాడీ బిల్డర్స్ మళ్ళీ తగ్గిపోతారు. కాబట్టి వాళ్ళు ప్రాపర్గా డైట్ మెయింటైన్ చేయాలి. వాట్ ఈస్ ది మ్యూకోప్రోటీన్? మామూలుగా ఈ కార్బోహైడ్రేట్ అండ్ ప్రోటీన్ రెండు కలిస్తే మనకి మ్యూకోప్రోటీన్ ఫామ్ అవుతుంది. రోల్ ఆఫ్ అల్బుమిన్, గ్లోబులిన్ ఏంది డ్రగ్ ట్రాన్స్పోర్ట్. మామూలుగా ఈ అల్బుమిన్లో హైడ్రోఫోబిక్ అండ్ హైడ్రోఫిలిక్ స్ట్రక్చర్స్ ఉంటాయి కాబట్టి సో బోత్ డ్రగ్స్ కెన్ బి ట్రాన్స్పోర్టెడ్ బై దీస్ ప్రోటీన్స్. వాట్ ఈస్ ది అమైనో యాసిడ్ రెస్పాన్సిబుల్ ఫర్ ది సింథసిస్ ఆఫ్ ది కొల్లాజిన్? గ్లైసిన్ వల్ల మనకి కొల్లాజిన్ ఫామ్ అవుతుంది. వాట్ ఈస్ ది ఇమ్యునోగ్లోబులిన్స్? దీస్ ఆర్ ది డిఫెన్స్ ప్రోటీన్స్. What is the domain, ligand, subunit and receptors? These are the important proteins which will interact with various drugs and hormones, even enzymes. What is the silk? It is the beta sheets of the proteins. Hope this video is useful. Thank you so much.